ఫస్ట్ ఇది కాలుద్దాం. ఇదే కాలుద్దాం. ఇది కాలుద్దాం. ఇది 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 అదంతా కాదు, నేను వస్తున్నానుండి. ఏంటి కాదురా, ఫస్ట్ ఎప్పుడైనా చిన్న నుంచి పెద్దగా వెళ్దాం. అలా ఉంచే. ఫస్ట్ ఇది నేలకేసి కొడితే పేలుతుంది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఇది నేలకేసి కొడితే పేలుతుంది. కాకపోతే చూద్దాం. ఇంకో ఇలా ఉంది. మిగతా రెండు కూడా వేసేద్దాం. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్నీ అవగడదాం. అది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఎక్కడ ఉన్నాయి ఒకసారికి వెళ్ళరా అమ్మ. ఇదిగో ఇది చిన్నదే, ఇది చిన్నదే, ఇది కొంచెం పెద్దది, దీనికన్నా పెద్దది. ఇది ఇంకా చెప్పక్కర్లేదు. మీరు షార్ట్ వీడియో చూసారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో కానీ లేదంటే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఇది కాదు, ఇది పేలుద్దాం. ఓకే, పేల్చిన తర్వాత నెక్స్ట్ ఏం పేలుద్దాం ఏంటని చెప్పేసి చూద్దాము. ఓకేదా? అవన్నీ తీసే. ఓకే, ఇవన్నీ తీసేద్దాం, పక్కన పెట్టేద్దాం. కొంచెం సేఫ్టీగా అయితే కాల్చుకోండి. సేఫ్టీ ఇస్ ఫస్ట్. అది కింద పడిపోయింది. సరే పర్లేదు, కొన్ని ఫెయిల్ అవుతాయి, పర్లేదు. నెక్స్ట్ లక్ష్మి బాంబ్. కాకపోతే ఇది నేను పేల్చకూడదు, కాకపోతే మీకోసం పేల్చాలి కాబట్టి పేలుస్తున్నాను. చేద్దాం, కొన్ని చెక్ చేద్దాం. అవి ఫెయిల్ అయితే అవుతాయి, లేదంటే సక్సెస్ కూడా అవుతాయి. అది ఒకసారి బాగా ఎర్రగా డ్యామేజ్ అయింది. ఇంకో చేతిలో పేలింది. ఈ కూడా ఊడిపోయాయి. నేను చెప్పాను కదా కొంచెం సేఫ్టీగా అయితే ఉండాలి. ఇదిగోండి డబ్బాలో పొగ. ఇదిగో పొగ. ఉగ్గిపోయింది. ఇంకెలా నాకు ఒక డౌట్ వచ్చింది. కేవలం ఒక లక్ష్మీ బాంబుకి ఇది ఉంది. ఇదిగో ఒక్కసారి ఎట్లాగో ఒక్క లక్ష్మీ బాంబుకి అంత ఉబ్బింది. ఇంకా ఇది ఉంది చూపించు. ఈ రెండు కూడా ఉన్నాయి. అదిగో ఈ 4 ఉన్నప్పటికీ అసలు రియాక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇంతవరకు చూస్తున్నా. ఒక్కసారి లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడైతే చేద్దాం. చిన్నోడు చిన్నదిచ్చాడు, పెద్దోడు తర్వాత వస్తూ ఉంటాయి. ఓకే, కొంచెం సేఫ్టీగా ఉండాలి కాబట్టి ఇది మాత్రం చేతిలో పేలింది అంటే ఇవి చేయపోయిన అంతే. కెమెరామ్యాన్ కొంచెం దగ్గరికి రండి. దగ్గరగా కాదు, కొంచెం కెమెరా కూడా కొంచెం. ఓకే, ఇప్పుడు పేలుస్తున్నాను. మీలో పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం రాత్రి పేల్చుకునే ముందు కొంచెం సేఫ్టీగా పేల్చుకోండి. ఓకేనా? నాకు ఇప్పుడు చేతికి అయితే డ్యామేజ్ అయింది, మీకు చూపించాను ఆల్రెడీ. పేలదు. మనం చేసిన మిస్టేక్ ఏంటి అంటే దాని లోపల వేయలేదు. మనం అది మిస్టేక్ చేసాం. లోపల వేసి ఉంటే మొత్తం ఇరిగిపోయేది, మొత్తం పేలిపోయేది కూడా. ఇంకో ఇది కూడా వచ్చేసేది. కాకపోతే ఇది చాలా అంటే చాలా హీట్ మీద ఉంది. కాకపోతే చూద్దాం, ఇంకా 3 బాంబులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెద్దది వేస్తే ఇంకా రియాక్షన్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇవి కూడా ఉన్నాయి. ఇది చూద్దాం ఇది ఎలా అవుతుంది ఏంటని చెప్పేసి. ఓకే, దీనికైతే ఇలా నొక్కి పెట్టేసాము. అయితే మాక్సిమం మూతలు వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎలా పెట్టాలి అంటే
కాల్చక్కర్లేదు. కాల్చకుండా ఎలా పేలుతుంది అంటే చూపిస్తా రండి. ఇలా పెట్టాను ఒకసారి వెళ్ళరా, జస్ట్ ఇలా పెట్టాను. పేలింది అయినా సరే ఆ మూత పగలలేదు మనకి. కాకపోతే చాలా గట్టిగా అయితే ఉంది. చాలా అంటే చాలా హీట్ మీద ఉంది. కాకపోతే ఇది దీని మీద మనం వంట వండేసుకోవచ్చు. అంత హీట్ కూడా ఉంది దీని మీద. చూద్దాం నెక్స్ట్ ఇది ఏమవుతుంది. ఇది ఏంటి అంటే దీంట్లో సగం ఇది చూద్దాం. అరే ఇది ఆరిపోయేలా ఉంది. ఇది కూడా ఆరిపోయేలా ఉంది. ఇది లేదంటే మొత్తం ఎక్స్పెరిమెంట్ అందరే. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఏమాత్రం డ్యామేజ్ కూడా అవ్వదన్నమాట. నేను చెప్తాను కదా, వితౌట్ ప్రూఫ్ కూడా చెప్తా. ఓకే ఇప్పుడైతే పేరుస్తాను. ఈసారి మూత ఊడిపోవచ్చు మ్యాక్సిమం. ఒకసారి ఊదు. పేలుతుంది, ఖచ్చితంగా పేలుతుంది. పేలుతుంది, ఖచ్చితంగా పేలుతుంది. నేను చెప్పినట్టే జరిగింది. చెప్పాను కదా మూత ఇరిగిపోద్దని. కాకపోతే నేను చెప్పాను కదా ప్రూఫ్ చూపిస్తానని. ఇదిగో ఒకసారి లోపల చూపించు. వెనకాల మూత కూడా ఇరిగిపోయింది. అదిగో వెనకాల మూత కూడా ఊడిపోయింది. అది కూడా ఇరిగిపోయింది. సరే ఇన్ని పేల్చిన తర్వాత ఇది ఇది కూడా పేల్చకుండా వదిలేస్తే బాగోదు. చూడండి దీని రియాక్షన్ చూడండి ఒకసారి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీలు. అదనమాట దీని రియాక్షన్ వచ్చేసి. చూద్దాం. మనం అయితే ఇందులో తేడా ఇంకా ఇది ఇంకా నాకు తెలిసినంత వరకు ఏం జరుగుతుంది అంటే ఎక్కడికైనా క్రాక్లు వచ్చేస్తాయి, లేదంటే ఇదైనా విడిగా అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఎగిరిపోవచ్చు. మ్యాక్సిమం ఇదైతే ఎగిరిపోతుంది. నేనైతే అదే అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుంది ఏంటని చెప్పేసి. మనమైతే ఇది వెలిగిస్తాను నేను. అంటే నేను పేర్చాను కదా, ఒకటైనా ఇద్దామని చెప్పేసి లాస్ట్ వరకు ఇచ్చానని ఏం బాధపడద్దు. మనం ఇచ్చేది కూడా చాలా అంటే చాలా పెద్దది ఇచ్చాం. చూద్దాం దీని రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఓకే కొంచెం సేఫ్గా కాల్చు. ఓకే ఓకే కాలింది. చూద్దాం పైకి ఎగురుతుందా. స్మార్ట్ శంకర్ ఆ మూత చూసారా, ఆ మూత చూపిస్తారు అంటే ఇక్కడ వరకు వస్తుంది చూసారా. ఇదిగోండి చాలా ఇది యాజ్ అ పార్ట్ మాత్రమే. ఇంకా పెద్ద పెద్ద మన ఛానల్లో ఇంకా వస్తాయి. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నా కోసం కాకపోయినా దీనికోసమైనా చేసుకోండి. ఓకేనా. అక్కడ అది చూద్దాం అసలు కూల్గా ఉందా హీటింగ్గా ఉందా చూద్దాం. నాకైతే ఇది మొక్కలు అయితే దొరికింది, చాలా హీటింగ్ ఉంది. మళ్ళీ దాని తర్వాత ఏంటి అంటే మొత్తం క్రాక్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఏం చేస్తాం ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడమే. సో ఇది గైస్ వీడియో వచ్చేసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియో పైన కొంచెం ఒక 30 లైక్స్ టార్గెట్ ఉంది, కొంచెం కంప్లీట్ చేయండి. ఓకేనా. ఇంకా ఎవరైనా మన ఛానల్లోని షార్ట్ వీడియోస్ చూడకపోతే కొంచెం అవి కూడా చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. లవ్ యూ సబ్స్క్రైబర్స్. టేక్ కేర్. ఉంటాను మరి. బాయ్ బాయ్.